శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యే నమః. మన ఛానల్కి స్వాగతం. కుంభరాశి జాతకులకు సంబంధించిన అద్భుతమైన అతి ముఖ్యమైన విషయాలను, అలాగే మీరు వినబోయేటటువంటి శుభవార్తల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ కుంభరాశిలో పుట్టినవారు మౌనంగా ఉండండి చాలు. ఈ 2025 జనవరి 1వ తేదీ నుండి మీరైతే శుభవార్తలు వింటారు. అయితే మీరు ఈ వీడియోని మాత్రం ఒంటరిగా చూడండి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మరి కుంభరాశి వారికి కలిగే ఆ శుభవార్తలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఇంతవరకు ఎవ్వరికి ఎప్పుడు కూడా జరగనటువంటి మంచి అనేది ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో జరగబోతుంది. అలాగే ఎవ్వరూ కూడా విననటువంటి శుభవార్తలను ఈ రాశివారు వినబోతున్నారు. మరి ఇదే కాకుండా కుంభరాశి వారు చుట్టూ ఉన్న కొందరైతే వీరి యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు. ఇంతకు వారు ఎవరు అనేది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకే అర్థమైపోతుంది. మరి ముఖ్యంగా చెప్పాలంటే గత 10 సంవత్సరాలుగా ఒక స్త్రీ అలాగే ఒక పురుషుడి దగ్గర భయంకరమైన నకారాత్మక శక్తి, నెగిటివ్ ఎనర్జీ అయితే వస్తూ ఉంటుంది. ఇక ఆ ఇద్దరు వీరి నాశనాన్ని కోరుకుంటున్నారు. ఎలాగో ఒక విధంగా ఏదో ఒక రూపంలో వీరిని ఎలా అయినా సరే కిందకి తొక్కేసేయాలని వారు చూస్తూ ఉన్నారు. ఇంతకీ ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించిన ఈ వీడియోలో మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఇక వివరాల్లోకి వెళితే ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారికి వారి జీవితంలో ఇప్పటి వరకు కని విని ఎరగని రీతిలో ఈ కుంభరాశి వారు ఈ సమయంలో మంచి శుభవార్తలు వింటారు. అలాగే వీరికి చాలా అంటే చాలా మంచి జరగబోతుంది. ఇక మీరు గనక ఫ్యూచర్లో ఏం చేయబోతున్నారని పక్కన వారితో మీరు గనక చెప్పినట్లయితే వారు ఖచ్చితంగా మీ నాశనాన్ని కోరుకుంటారు. కాబట్టి మీరు ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి. ఇక 2025వ సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి కుంభరాశి వారికి జరగబోయే శుభవార్తలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు వీరి జీవితంలో చేయకూడని కొన్ని తప్పుల గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి జీవితంలో మంచి జరగాలి, శుభవార్తలు వినాలి, వీరి జీవితంలో అనుకున్నది అనుకున్నట్లు జరగాలి, ధనలాభం రావాలి, వీరు అనుకున్న అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరిగి తీరాలి, ఇక వారి కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండాలి అని అనుకున్నట్లయితే మరి ఈ యొక్క కుంభరాశి జాతకులు ఈ మిస్టేక్స్ని అస్సలు చేయకుండా ఉండడం ద్వారా ఈ రాశివారు అనుకున్నది అనుకున్నట్లుగా వారి జీవితంలో తప్పకుండా జరిగి తీరుతాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ కుంభరాశి వారు చేయకూడని తప్పులేమిటంటే చాలామంది మంగళవారం రోజున నాన్ వెజ్ని అంటే మాంసాహారాన్ని తింటూ ఉంటారు. అలా మంగళవారం రోజున మాంసాహారాన్ని అస్సలు తినకూడదు. ఇలా తినడం వల్ల ఆంజనేయ స్వామికి కోపం వస్తుంది. ఆయన మీకు కావాల్సింది ఇవ్వనే ఇవ్వరు. కాబట్టి ఆంజనేయ స్వామి అనుగ్రహం లేకుంటే ఏ పని ముందుకు సాగదు. ఇక కుంభరాశి వారికి అందుకే ప్రతి మంగళవారం మీరు మాంసాహారం, నాన్ వెజ్ కాకుండా శాకాహారం మాత్రమే తినండి. దీనివల్ల మీకు ఆంజనేయ స్వామి వారి పూర్తి అనుగ్రహం అనేది మీపైన ఖచ్చితంగా ఉంటుంది. దీని కారణంగా మీరు అనుకున్న పనులను అనుకున్న సమయానికి దిగ్విజయంగా ఏ ఆటంకాలు లేకుండా పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు. ఇక రెండవ మిస్టేక్ ఏమిటంటే కుంభరాశి వారు ఎప్పుడూ కూడా తప్పుడు మాటలు మాట్లాడడం, కోపంలో నోటికి వచ్చినట్లు దురుసుగా మాట్లాడడం, ఇష్టం వచ్చినట్లుగా పక్క వాళ్ళని తిట్టడం, వాడకూడని పదాలను వాడడం, అలాగే మాట్లాడకూడని మాటలు మాట్లాడడం, ఇటువంటివన్నీ కూడా
కుంభరాశి వారు చేయకుండా ఉంటే గనక మీకు జీవితంలో అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇలాగా ఈ కుంభరాశి వారు మాట్లాడుకోవడని మాటలు, తప్పుడు మాటలు, గట్టిగా మాట్లాడడం, గట్టిగా అరవడం, కోపంలో ఇతరులను మాటలతో బాధించడం, ఇలా చేయడం వల్ల వారి వద్ద నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ఇక దీని కారణంగా వాళ్ళు పేదరికాన్ని చూడవలసి వస్తుంది. మీకు గనక ధనలాభం కావాలి అంటే ఇక నుంచి సహనంగా ఉండండి. ఓర్పుగా, శాంతంగా, మౌనంగా ఉండాలి. అప్పుడే మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఇక మీరు చేస్తున్న పనుల్లో కెరియర్ పరంగా 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. ఇక కుంభరాశి వారికి ముఖ్యంగా ఒక స్త్రీ అలాగే ఒక పురుషుడి దగ్గర నుంచి ఈ 2 వ్యక్తుల నుంచి భయంకరమైన నాశనం అయితే రాబోతుంది. వీరు మీ పక్కనే ఉంటారు, మీతోనే ఉంటూ ఉంటారు. మీ చుట్టుపక్కలే ఉండి మీతో ఎంతో మంచిగా ఉన్నట్లు ఉండి వారు నటిస్తూ ఉంటారు. కానీ ఆ 2 మాత్రం మీ నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు. అలాగే మిమ్మల్ని ఆతపాతాళానికి తొక్కేయాలనుకుంటారు. ఈ 2 వ్యక్తులు గత 10 సంవత్సరాలుగా మీ యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు. ఇంతకీ వారు ఎవరు? ఆ ఒక్క మహిళ, ఆ ఒక్క పురుషుడు ఎవరు అంటే ఎస్ అనే అక్షరంతో ఏ ఆడవారి పేరైతే మొదలవుతుందో అటువంటి మహిళకు మీరైతే దూరంగా ఉండండి. ఆమెను అస్సలు నమ్మకండి. ఆమెకు ఎంత దూరంలో ఉంటారో మీకు అంత మంచి జరుగుతుంది. అలాగే ఆర్ అనే అక్షరంతో ఏ మగవాడి పేరు మొదలవుతుందో అటువంటి వారికి కూడా ఈ యొక్క కుంభరాశి వారు దూరంగా ఉండడం చాలా మంచిది. ఇక వీరే మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ 2 వ్యక్తుల నుంచి మీరు దూరంగా ఉండండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.